కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన అధికారులు రాజ్ కసిరెడ్డిని 3 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ పిటిషన్పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, మార్నింగ్ మీనాక్షి చూస్తుంటే ఏదైతే మద్యం కుంభకోణ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని మరింత విచారణ చేసేందుకు కూడా పోలీసు అధికారులు ఒక పిటిషన్ అనేది కోర్టుకి దాఖలు చేశారు. ఈ పిటిషన్ తీసుకుంటే A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మరో 3 రోజుల పాటు విచారించాలి. అయితే గతంలో అతన్ని 5 రోజుల పాటు విచారించారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అతను విచారణకి సహకరించలేని కారణంగా మరో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఈ కేసులో ఏదైతే అధికారులుగా గత ప్రభుత్వంలో పనిచేశారో ధనుంజయ రెడ్డి అలాగే వీళ్ళిద్దరిని కూడా మరింత విచారించాలి. కాబట్టి వాళ్ళిద్దరిని ఒక 5 రోజులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు విచారించాలంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి కోర్టు కూడా ఒక ఉత్తర్వులు ఇవ్వబోతా ఉంది. అయితే వీళ్ళ తరఫున కూడా ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు అది అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ప్రధానంగా పోలీస్ కస్టడీకి సంబంధించి ఏదైతే అనుమతి ఇవ్వాలా వద్దా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. ఏదైనప్పటికీ గతంలో విచారించినప్పటికీ ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఏదైతే A1 గా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని మరింత విచారిస్తే ఈ కేసులు పూర్తిస్థాయి విచారణ పూర్తవుతుంది. అయితే అదే విధంగా ఈ కేసులు ఇంకా మరింత మంది నిందితులను కూడా చేర్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ కి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.